దేవుని యొక్క వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 2వ వచనము, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి అని ఇక్కడ దేవుని బిడ్డలారా మనం ఈ స్తుతి కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుని యొక్క కార్యములు మనుషులమై ఉన్న మనము గ్రహించలేము. మన జ్ఞానానికి అందనిది దేవుని యొక్క జ్ఞానము. అందుకే దేవునికి ఉన్న నామములలో ఒక నామము జ్ఞానము. కనుక దేవుడే ఏమై ఉన్నాడు అంటే జ్ఞానమై ఉన్నాడు. ఉదాహరణకి మనం అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి పొలంలో మందులు ఎక్కువగా కొడుతూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని యంత్రాలు మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని బట్టి మనిషి పొలములోనికే వెళ్లకుండా ఒడ్డు మీద ఉండి ఏం చేస్తున్నాడు అంటే యంత్రాన్ని పంపించి పొలములో మందును పిచికారీ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది చూసినప్పుడు దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జ్ఞానం. కనుక మనిషి తనంతట తను జ్ఞానవంతుడు కాదు. ఏ మనిషి అయినా సరే దేవుని జ్ఞానాన్ని బట్టే ఏ పనైనా చేయగలడు. ఈ యంత్రాన్ని కనుగొన్నా, ఫోనును కనుగొన్నా, ఏదైనా సరే ఒక మనిషి ఒక పని చేస్తూ ఉన్నాడు అంటే ఆ మనిషికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనిషి చేయగలుగుతూ ఉన్నాడు. కనుక ఇది మనిషి గొప్ప కాదు కానీ దేవుని యొక్క గొప్పతనమే. కనుక నేనే జ్ఞానవంతుణ్ణి అని అనుకుంటే ఆ మనిషి మూర్ఖుడని మనం గమనించాలి అని వాక్యం చెప్తా ఉంది. కనుక మనంతటా మనం ఏం కాము, జ్ఞానులము కాము. కనుక దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టే, దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టే మనందరం కూడా ఏమై ఉన్నాము అంటే జ్ఞానులమై ఉంటూ ఉన్నాం. కనుక ఇక్కడ ప్రభువు సృష్టిని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ దినము కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇది దాదాపుగా 3 నెలల క్రితం నేను ఈ వాక్యాన్ని సిద్ధపడి మరి మీ ఎదుట చెప్పలేకుండా మరొక్కసారి అని వాయిదా వేసుకోవడం జరిగింది. సృష్టిని మనం చూసినట్లయితే సృష్టిలో దేవుడు గాలి మనకు కనబడదు కానీ గాలి మనకు ప్రాణాధారం. అలాగే పైన ఆకాశంలో మనం చూస్తే ఆకాశంలో దేవుడు సూర్యుని పెట్టాడు, చంద్రుని పెట్టాడు, నక్షత్రాలను పెట్టారు. కనుక ఏ ఆధారం లేకుండా వాటిని అవి పగలు ఎండ ఇవ్వడానికి సూర్యుడు పనిచేస్తూ ఉన్నాడు, రాత్రి వెన్నెలనివ్వడానికి చంద్రుడు పనిచేస్తూ ఉన్నాడు, నక్షత్రాలు దేవుని బిడ్డలారా కాంతినివ్వడానికి పనిచేస్తూ ఉన్నాయి. కనుక ఏ ఆధారము లేకుండా దేవుడు వాటిని అక్కడ ఆకాశంలో పెట్టాడు. అలాగే భూమి మీద దేవుడు మనిషిని పెట్టాడు. మనిషికి కావలసిన సమస్త వనరులను, నీరును, గాలిని దేవుడు ఇచ్చాడు. కనుక ఇవన్నీ మనిషి తలంచుకొని మనిషి సృష్టిని కాదు కానీ ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి మానవుడు ఏం చేయాలి? స్తుతించాలి. మాసిలమణిగా రాస్తారు, ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి. ఎలా దైవజనుడైన దేవదాసయ్య గారు కూడా దేవయెహోవా స్తుతిపాత్రుండా పరిశుద్ధాలయ పరమనివాస. కనుక సూర్య చంద్ర నక్షత్రము గోళములారా పర్వతమునకు వృక్షములారా మరి దేవునిని మీరు స్తుతించండి అని స్తుతిస్తూ ఉన్నాయి
అని దైవజనులు రాశారు. కనుక ఇవన్నీ కూడా ఆకాశంలో నక్షత్రాలు. చూడండి, ఈ ఫ్యాన్ పైన తిరుగుతుంది అంటే ఈ ఫ్యాన్ నిలబడడానికి ఒక ఆధారం ఉంది, ఈ స్లాబ్ నిలబడడానికి ఒక ఆధారం ఉంది. కానీ దేవుడు సూర్యుడు, చంద్రుడు అనగా మరి నక్షత్రాదులను మనం చూసినట్లయితే అవన్నీ కూడా దేవుడు అక్కడ పెట్టారు. కనుక ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మరి దేవుని యొక్క జ్ఞానము, కనుక ఇదంతా కూడా మానవ జ్ఞానానికి అందనటువంటి మర్మమే దేవుని యొక్క జ్ఞానం. కనుక దేవుని జ్ఞానాన్ని మానవులంగా మనం ఏం చేయలేము అంటే తెలుసుకోలేము. మానవ జ్ఞానానికి దేవుని యొక్క జ్ఞానము, దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా అర్థము కాదు. ఎందుకని అంటే మానవుడు అంత గొప్పవాడు కాదు, దేవుడు గొప్పవాడు, మానవుడు తక్కువవాడు. మానవుణ్ణి దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమిచ్చి దేవుడు మనిషిని కలుగు చేసుకున్నాడు. అందుకే దేవుని యొక్క జ్ఞానాన్ని మనము కొన్ని విషయాలు ఈ దినం మనం పరిశీలన చేసుకున్నట్లయితే మరి దేవుడే మానవుడుగా అనగా సృష్టి అంతటిని కలుగు చేసుకున్న దేవుడే. ఈ మానవుడు లోకములో పాపములో పడిపోయి పండు తినవద్దన్న పండు మానవుడు తినుటను బట్టి పాపము ప్రవేశించింది కనుక మరి పాపములో ఉన్న మానవుణ్ణి దేవుడు రక్షించుకోవడానికి దేవుడే నరుడుగా ఈ లోకములోనికి వచ్చారు. ఇది ఒక మర్మము. కనుక మన జ్ఞానానికి అందనటువంటి మరి యొక్క మాట, దేవుడు నరుడుగా ఈ లోకములోనికి వచ్చి మరి పురుష ఆ యొక్క లేకుండా సంబంధం లేకుండా దేవుడు కన్య అయిన మరియమ్మ గర్భము ద్వారా ఈ లోకములోనికి రావడము ఒక మర్మము. ఒక మనిషి మానవుడిగా పుట్టిన దేవుడే సర్వమానవాళి నిమిత్తము మరి పాప పరిహారార్థంగా బలి అవ్వడము మర్మమే. సమాధి చేయబడడం, సమాధిలో నుండి 3వ దినమున లేవడము, ఇది కూడా మర్మమే. అలాగే దేవుని బిడ్డలారా, ఆరోహణం అవ్వడం కూడా మర్మమే. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి నీవు నేను మనమందరం కూడా ఈ దినము దేవుని యొక్క మర్మమైన జ్ఞానమును మనము ఈ దినం కొన్ని విషయాలు గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ ఈ దినము మనం పుచ్చుకొనబోయే విందు కూడా ఏమిటి అంటే మర్మమైనటువంటి విందు. బహిరంగంగా మీకు కనబడేది రొట్టె, రసమే. కానీ దానిని దేవుడు దీవించి మరి రొట్టెను శరీరముగాను రసమును రక్తముగాను దేవుడు మనకు అందించనై ఉంటూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఇది ఏమిటి అంటే చూడండి, మరి ఆకాశంలో నక్షత్రాలు ఏ ఆధారం లేకుండా ఎలా ఉన్నవో దాన్ని మనం ఎలా నమ్ముతున్నామో, గాలిని మనం చూడంగాని గాలి ఉందని ఎలాగూ మనం నమ్ముతున్నామో, అలాగే దేవుడు దీవించిన ప్రతి వస్తువు కూడా ఆయన మాటను బట్టి అది కాగలదని మనం అందరం కూడా నమ్మి తీరవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క మర్మాన్ని అనగా ఈ రొట్టెను రసమును ఆయన శరీరమని ఆయన రక్తమని మనం ఏం చేయాలి అంటే నమ్మవలసిన వారమై ఉన్నాం, నమ్మి తీరవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకే యోహాను గారు రాసినటువంటి మరి సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము కలుగుచున్నది. అయితే ఆరాధించువారు చూడండి, ఇక్కడ 22వ వచనంలో ముందు మనం చూసినట్లయితే 21 చివరిలో 22 నుంచి తండ్రిని ఆరాధించువారు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. ఏం చేయాలంట? నా కొరకు 21వ వచనంలో చివరి భాగంలో మనం చూస్తే నా మాట ఏం చెయ్యి, నమ్ముము అనగా దేవుని యొక్క మాటను మనం ఏం చేయాలి, నమ్మాలి. కనుక నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం.
ఒక వైద్యుని దగ్గరకు రోగి వెళ్ళినప్పుడు వైద్యుని నమ్ముతారు. వైద్యుని మాట ఎలా నమ్ముతామో దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం కూడా దేవుని యొక్క మాట అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే నమ్మాలి. అందుకే ఇక్కడ సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ, యేసు ప్రభు వారు మాట్లాడుతూ అన్నారు, ఇదిగో నీవు నా మాట నమ్ముము అని చెప్పి ప్రభువారు చెప్పగా ఆమె నమ్మింది. అలాగే మనము కూడా చూడండి, దేవుని యొక్క మాట మనం నమ్మాలి. అందుకే రొట్టెను రసమును ఆయన శరీర రక్తాలు అని చెప్పి నీవు నమ్మితే నీకు దీవెన కలుగుతూ ఉంది. కనుక గొప్ప మేలు మనం ఏం చేయగలము అంటే పొందగలము. అందుకే అయ్యగారు దేవుని బిడ్డలారా, ప్రభు సంస్కారపు విందును గురించి మరి విందు భుజించేటప్పుడు ఏమన్నారు అంటే మరి కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువు మరి పౌలు గారి ద్వారా దేవుడు మరి తెలియచేసినటువంటి మాట 24వ వచనంలో, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. అనగా ఇప్పుడు ప్రభువు యొక్క శరీర రక్తాలు అందుకునేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రభువును మనం జ్ఞాపకము చేసుకుంటే దేవుని బిడ్డలారా, దానిని బట్టి మనకు దేవుని బిడ్డలారా దీవెన. అందుకే నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. కనుక దేవుని వద్దకు వచ్చిన మనము ఏం చేయాలి అంటే నమ్మవలసిన వారమై ఉన్నాం. అందుకే దైవజనులు పాటలో రాశారు, నమ్మగలుగు వారి జబ్బు నయము చేసి పంపగలవు, నమ్మగలుగు వారి జబ్బు నయము చేసి పంపగలవు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. కనుక ఈ దినము నేను అయ్యగారి యొక్క మరి వ్రాతలో నుండి నేను నా సొంతంగా కాదు కానీ మరి ఒక 4-5 విషయాలు మీకు తెలియచేస్తాను. అదేమిటి అంటే మరి మొదటిగా మనం చూసినట్లయితే 11 మంది శిష్యులు ఒక్క సంఘముగా కూడిన వారై ఉన్నారు. కనుక ఈ ఒక్క సంఘముగా ప్రభువు యొక్క 12 మంది శిష్యులలో ఒకడై ఉన్న ఇస్కరియోతు యోధా యేసు ప్రభు వారిని అమ్ముకొని ఆయన వెళ్ళిపోయిన వాడై ఉన్నారు. అయితే ఈ 11 మంది ఒక్క సంఘంగా ఏర్పడ్డారో అయితే ఏ విధమైన భేదాభిప్రాయాలు లేవు. అమ్మా చూడండి, ఈ ఒక్క సంఘముగా ఉన్నటువంటి వాళ్ళు పేసీకూర ఆయన, అమ్ముకునే ఆయన ఏం చేశాడు అంటే ముందుగానే ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా, నేను చక్కగా ఈ మాటలు మీకు తెలియచేస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా వినాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అదేమిటంటే ఈ యేసు ప్రభు వారి ఈ 11 మంది శిష్యులు కూడా ఏ విధమైన భేదాభిప్రాయాలు లేవు. కనుక సంస్కారం అందుకోవడానికి వచ్చిన దేవుని బిడ్డ ఇప్పుడు మీలో ఉన్న వారిలో ఒకరితో ఒకరు మాట్లాడుకోని వారు ఉంటే ఇప్పుడేం చేయాలి? కనుక ఈ 11 ఇప్పుడు సంస్కారం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, వినండి. 11 మందిలో ఏమి లేవు అంటే భేదాభిప్రాయాలు లేవు. రెండవది విరోధములు లేవు. ఏమి లేవండి? కనుక ఏముండకూడదు అనగా యేసు ప్రభు యొక్క రక్తము సమాధానము, యేసు ప్రభు వారి యొక్క శరీరము సమాధానం. కనుక మనము హృదయంలో ఒకటి, బయటికి ఒకటిగా ఉండకూడదు. ఎదుటివానికి మంచి జరుగుద్ది అనుకుంటే మంచే మనం చెప్పాలి, కానీ మంచి జరిగే వానికి ఏమి చెప్పకూడదు, చెడు చెప్పకూడదు. రెండవది ఏమిటంటే ఇక్కడ వాక్యంలో మనం చూస్తే విరోధములు లేవు, ఏ విధమైన ప్రశ్నలు కూడా లేవు. కనుక ఏ విధమైనటువంటి ప్రశ్నలు లేవు. ఏక సంఘమయ్యే వీరేం చేశారు అంటే సంస్కారం తీసుకున్నారు. కనుక మనము కూడా ఏక సంఘమై ఏం చేయాలి అంటే సంస్కారం తీసుకోవాలి.
అయితే ఇక్కడ వీరు ఏమేయొచ్చు అంటే ప్రశ్నలు వేయొచ్చు. ఏ ప్రశ్న అంటే, అయ్యా శరీరం అన్నావు రొట్టెనిస్తున్నావు, రక్తం అన్నావు ద్రాక్షారసాన్ని ఇస్తున్నావు అని వారేమన్నా ప్రశ్నేశారా? అనగా విశ్వాసమునకు ఏముండదు, ప్రశ్న ఉండదు. కనుక ఇక్కడ మనము కూడా దేవుని యొక్క విశ్వాసం చూడండి. విశ్వాసం అంటే దేవాలయంలోనికి వచ్చే వారికే కాదు, లోక సంబంధంగా కొంతమందికి విశ్వాసం ఉంటుంది. డాక్టర్ గారు అన్నాడు, ఏమన్నాడంటే, నాకు ఒక ఆయన డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇచ్చి అన్నాడు, అసలు ఇది వేసుకోండి నీకు నొప్పే ఉండదు అన్నాడు. ఏం చేశాను? వేసుకున్నాం. ఇప్పుడు మీరు కూడా వైద్యుల యొద్దకు వెళ్ళి ఈ మందులు ఆడుకో నీకు శుభ్రంగా ఏమైపోద్ది. కనుక అది ఏమిటి అంటే ఒక విధమైన వైద్యుని మీద ఉన్నటువంటి విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డ, ఇవి చూడండి, చదువుకుని తన జ్ఞానము చేత వ్యాధి నివారణ చేసే వైద్యుని మీదే నీకు అంత విశ్వాసం నమ్మకం ఉంటే, నీకు ఊపిరిచ్చి నీవు నీ తల్లి గర్భంలో లేకముందే, పిండంగా నువ్వు లేకముందే నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను చూసిన దేవుడు, నీకు ఈ రూపం ఇచ్చిన దేవుడు, ఈ కుటుంబం ఇచ్చిన దేవుడు, ఈ స్థితి ఇచ్చిన దేవుణ్ణి నీవు నేను మనం ఏం చేయాలి? నమ్మాలి. కనుక ఇక్కడ చూడండి, వారు ఏం చేయలేదు అంటే ప్రశ్న వేయకుండా నమ్మిన వారై ఉన్నారు. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే యోహాను గారి సువార్త 13వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే చదువుకుందాం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి, చూడండి ఇక్కడ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ పేతురు గారు ఏమని అంటూ ఉన్నాడు అంటే, మరి 6వ వచనంలో మనం చూస్తే, ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడూను నా పాదములు కడుగరాదని ఆయనతో అని. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదని సీమోను పేతురుతో మరి పాలు లేదని అనెను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ప్రభువు ఎందుకు పాదాలు కడుగుతూ ఉన్నారో ఎవరికి తెలియదు? పేతురు గారికి తెలియదు. కనుక పేతురు గారికి ప్రభువు వివరించిన తదుపరి దేవుని బిడ్డలారా, వివరము తెలుసుకున్న తర్వాత అంటున్నాడు, ప్రభువా నా పాదాలు మాత్రమే కాదు, నా నిలువెల్లా కూడా నీవేం చేయమంటే కడుగుమని మరి పేతురు గారు చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి పాదాలు కడిగినప్పుడు ఒక్కరుగా ఉన్నారు కానీ భోజన ప్రంతులు చూడండి. ఈ పేతురు గారు అయితే ఇక్కడ మనం గమనించాలి, పాదాలు కడిగేటప్పుడు ఏమన్నాడు? అయ్యా నువ్వు నా పాదాలు కడగొద్దు అన్నాడు. అయితే పాదాలు కడగొద్దని ప్రశ్న వేసిన పేతురే, తొందరపడి అడిగే పేతురే, ప్రభు యొక్క శరీర రక్తాలు దగ్గరకు వచ్చేసరికి ఏమనలేదు. ఇది నా శరీరం అని రొట్టిచ్చినప్పుడు, ఇది నా యొక్క రక్తమని రసం ఇచ్చినప్పుడు ఏం చేయలేదు? మాట్లాడలేదు, ప్రశ్న వేయలేదు. రైట్, ప్రశ్న వేయలేదు. కనుక ఇక్కడ ఏం కనబడుతుంది అంటే విశ్వాసము, నమ్మకము కనబడుతుంది. అందుకే లూకాసు సువార్త 22వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే చదువుకుందాం. లూకాసు సువార్త, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీలో పంచుకొనుడి, రొట్టె పట్టుకొని చెల్లించి విరిచి వారికిచ్చి సరే ఏమన్నారు ప్రభు? ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం అన్నారు. ఇదిగో అనేకులకు పాప విమోచన కొరకు అనగా మరి చిందించబడుతున్న నిబంధన రక్తమని ప్రభువారు ఏమిచ్చారు? రక్తాన్ని ఇచ్చారు. అయితే ఇక్కడ వీరిలో ఏమీ కలుగలేదు అంటే ప్రశ్నలు లేదు. ఎందుకంటే యేసయ్య వాటిని దీవించి దేవుని బిడ్డలారా
తన సంఘమై ఉన్న తన బిడ్డలై ఉన్న వారికి అనగా వీరెవరు అంటే భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు. అందుకే వారిని ప్రేమించి వారికి తన శరీరాన్ని తన రక్తాన్ని దేవుని బిడ్డలారా ప్రభు ఇచ్చిన వారై ఉన్నారు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి వారు 11 మంది ఉన్నారు. 11 మందితో ప్రభు ఏమయ్యారు అంటే ఏకంగా ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు వారు ఒకరిపై ఒకరు ప్రశ్న వేసుకోలేదు, కానీ 11 మంది ఏకమయ్యారు. 11 మంది ప్రభువుతో ఉన్నారు. మరి 11 మంది రొట్టెతో ఏకమయ్యారు, సహవాసములో ఏకమయ్యారు, సంఘముతో ఏకమయ్యారు, రొట్టెతో కూడా ఏమయ్యారు? ఏకమయ్యారు. ఇప్పుడు సంఘంలో ఏముండాలి అంటే ఏకత్వం ఉండాలి. కనుక ఇప్పుడు 11 మందిలో ఏమీ లేదు అంటే భిన్నత్వం లేదు. కనుక ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చిన మనం కూడా ఏం కలిగి ఉండాలి అంటే ఏకత్వాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే 11 మంది ఏకమయ్యారు, 11 మంది ప్రభువుతో ఏకమయ్యారు, 11 మంది ఏకంగా ఉన్నారు, 11 మంది ప్రభువుతో ఏకమయ్యారు, 11 మంది రొట్టెతో ఏకమయ్యారు, 11 మంది సహవాసంతో ఏకమయ్యారు, 11 మంది సంఘముతో ఏకమయ్యారు. అందుకే ఈ 11 మంది ఒక్కరుగానే ఉన్నారు. కనుక 11 మంది ఒక్కరుగానే ఉన్నారు. చూడండి, నాకు తెలిసి మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక పలుగు మనం అడిగామనుకోండి, బయటే మనకు కనబడుతూ ఉంటుంది. ఆ పొలుగు ఇవ్వండి అని చెప్పి మనం చూస్తూ ఉంటాం, మన కంటికి కనబడుతూ ఉంటుంది. మనం వెళ్ళి అడిగితే ఆ యజమాని ఏం చెప్పాడు, లేదు అన్నాడు అనుకోండి, మనకు కనబడుతూనే ఉంటుంది. భార్య కూడా ఏమంటుంది, లేదు అంట. ఆ పిల్లల్ని అడిగినా కూడా ఏమంటుంది, అసలు లేదు అంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఇది లోక సంబంధం. కానీ ఇక్కడ ఈ యొక్క 11 మంది కూడా ఎలా ఉన్నారు అంటే ఏకంగా ఉన్నారు. మనము కూడా అందుకే ఏకముగా ఐక్యముగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. విరోధములు లేకుండా ఏకముగా ఉండాలని, ఏకముగా ఉండే ఆయన బల్ల యొద్ద మనము, అందుకే ఎవడును అయోగ్యంగా ఏం చేయకూడదు, పుచ్చుకొనకూడదు. కనుక ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే అందుకే అయ్యగారు రాశారు, వరుని ప్రేమ స్మరణతోనే, వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌచున్నది, వరుని మీదను నా ప్రేమ, వరుని మీదను నా ప్రేమ పెరగని చూచున్నది, తరగనియాకున్నది, వరుడు వరుడను చున్నది. కనుక యోహాను గారు ఎలాంటి వాడు అంటే దేవుని రొమ్మును ఆనుకున్నటువంటి వాడు. కనుక ఈ యొక్క 13వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా 13వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, తన్ను అప్పగించువాడిని ఎరిగి గనుక ఆయన చెప్పెను, చూడండి 24వ వచనం చదువుకుందాం. ముక్క ముంచి ఎవనికిచ్చేదను, చాలు. ఇక్కడ మీకు అర్థమైతే పేతురు గారు ఏమడుగుతున్నాడు, ఎవరు ఆయన అప్పగించేదెవరు, ఆయన అప్పగించేదెవరు అని. ఇప్పుడు ఈ పేతురు గారు తనంతట తాను అడగడం లేదు, కానీ అందుకే మీరు గమనిస్తే అయోగ్యంగా ఎవరు పుచ్చుకున్నారంటే ఇస్కరియోతు యోధా పుచ్చుకున్నాడు. అయోగ్యంగా పుచ్చుకున్న ఇస్కరియోతు యోధాకి అదేం చేయలేదు, పని
చేయలేదు. కనుక ప్రభు శరీర రక్తం అని మనం ఏం చేయాలి అంటే ఆలోచించి మనం పుచ్చుకోవాలి. ఏదో కోటేశ్వరరావు గారి దగ్గర 2 ఇడ్లీ లాగాను, ఏదో సాయంకాలం వచ్చినప్పుడు పునుగుల్లాగాను, దానికి ఒక ఖరీదు కట్టి వెళ్ళలేకుండా విలువ తక్కువగా శరీర రక్తాలు తీసుకోకూడదు. దానివల్ల నీకు ప్రయోజనం లేదు. ఎప్పుడైతే నీవు విలువగా చూస్తావో, ఎప్పుడైతే నీవు ఘనంగా చూస్తావో, ఎప్పుడైతే అది గొప్పదని నువ్వు చూస్తావో, చూడండి, ఉదాహరణకు నేను మీకు తెలియచేస్తున్నాను. మీరు అందరూ కొంతమంది ట్యాబ్లెట్లు వాడుకుని ఏముందలేను, నువ్వు మందులు వాడుకున్న ఆ మందులు నీకేమి పనిచేస్తాయా? పనిచేయి. కనుక ఇక్కడ మనం వాక్యంలో కూడా చాలా విషయాన్ని గమనించినట్లయితే అడుగుతూ ఉన్నాడు. ఎవరిని అడుగుతున్నాడు అంటే, ఇదిగో మరి యేసు రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను గారిని అడుగుతున్నాడు. ఏమనంటే, ఎవరో చెప్పనంటే, చూడండి, ముక్క ముంచి నేను ఎవరికి ఇస్తానో అతడే. కనుక అయోగ్యంగా పుచ్చుకున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. మీరు ఎక్కడైనా సరే ఆ ఫోన్లోనైనా మీరు నెట్లో చూస్తే చూడండి, ప్రభు సంస్కారపు విందు ఫోటో కనుక మీరు చూస్తే నెట్లో మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి, పేతురు గారు ఆ శిష్యులైనటువంటి వారు అందరూ వరుసనే ఉంటారు. ఆ మొక్క ముంచి ఇచ్చేటప్పుడు ఇస్కరియోతు యోధ ఇటు కొంతమంది శిష్యులు ఉంటారు, ఇటు చేయి పెట్టి అటు రొట్టెని తీసుకుంటాడు. చూసారా మీరు ఎప్పుడైనా? చూడండి, ఇప్పుడు ఎవరన్నా ఫోన్లు ఉంటే, స్మార్ట్ ఫోన్లు ఉంటే మీ పక్క వాళ్ళు చూపించండి. కనుక కారణం ఏంటి అంటే, ఇస్కరియోతు అందరూ ఎలా తీసుకుంటారైతే ఇస్కరియోతు యోధ ఏం చేస్తాడంటే ముఖం ఇటు తిప్పుతాడు, ప్రభు ఇటు ఉంటే ఎలా తీసుకుంటాడు. అంటే దీన్ని ఏంటి అంటే అయోగ్యముగా పుచ్చుకొనుట. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ అయోగ్యంగా తీసుకున్నాడు గనుకనే ఏమైపోయారు అంటే తప్పిపోయాడు ఇస్కరియోతు యోధ. యోగ్యంగా 11 మంది తీసుకున్నారు కనుక 11 మంది ఎలా ఉన్నారు అంటే ప్రత్యేకమైన వారుగా ఉన్నారు. కనుక నీవు నేను మనం దేవునిలో ఎలా ఉండాలి అంటే ప్రత్యేకంగా ఉండాలి. అందుకే లెక్కకు 11 మంది కానీ 11 మంది అట ఒకే మనసట. కనుక లెక్కకు 11 మంది కానీ 11 మంది ఒకే మనసు. అందుకే సంఘము కూడా అనేక మంది ఉండవచ్చు కానీ ఒకే మనసు ఉండాలి. కనుక సంఘంలో కూడా ఒకే మనసు ఉండాలి. అందుకే చాలామంది కుటుంబాల్లో సమాధానం లేకపోవడం కారణం ఏంటంటే, కుటుంబంలో సమాధానం లేకపోవడం గల కారణం ఏమిటి అంటే ఐక్యత లేకపోవడమే, ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేకపోవడమే. కనుక ఈ సమాధానం లేకపోవటను బట్టి, ఐక్యత లేకపోవటను బట్టి ఆస్తులు పోగొట్టుకున్న వారు ఉన్నారు, సొమ్మును మరి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, కుటుంబాలు నవ్వుల పాలైపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ 11 మందిలో కూడా ప్రభు యొక్క శరీర రక్తాల్లో కూడా యోగ్యమైనటువంటి స్థితి లేకుండా ఉన్నాడు ఇస్కరియోతు యోధ. అందుకే చూడండి, ఒక ముక్క ముంచి దేవుని బిడ్డలారా 11 మందికి ఇచ్చారు. అయితే దేవుని బిడ్డలారా, ప్రభువారు ఒకే రొట్టెను 11 మందికి ఇచ్చారు. 11 మంది సమానంగా తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రభువారు ఒకే పాత్రలో ఇచ్చారు. అది 11 మంది ఏం చేశారు అంటే స్వీకరించారు. వారిలో ఏమీ లేదు, భేదము లేదు. కనుక ఇప్పుడు మనము కూడా మరి ప్రభు యొక్క శరీర రక్తాలు అందుకోవడానికి వచ్చిన మనము కూడా ఏమి లేకుండా ఉండాలి అంటే భేదము లేకుండా ఉండాలి. కనుక ఈ భేదము లేకుండా, అందుకే మరి ద్రాక్షారసం 11 మందికి ఇచ్చారు కనుక 11 మంది అయ్యగారు రాశారు, 11 మంది 11 గుక్కలు వేసుకున్నారట. పాత్ర ఒకటే, రొట్టె ఒకటే. చూడండి, 11 మంది 11 ముక్కలుగా తీసుకున్నారు. మరి ఒకే పాత్రలోనిది దేవుని బిడ్డలారా 11 మంది 11 గుక్కలు వేసుకున్నారు. అయితే మరి 11 మంది వరుస ఒక్కటే, 11 మంది మనసు ఒకటే, పాత్ర ఒకటే, రొట్టె ఒకటే, మనస్సు ఒకటే. దేవుని బిడ్డలారా, రసము ఒకటే. ఇచ్చిన వారు కూడా ఎవరో ఒక్కరే. అందుకే దేవుని బిడ్డలారా, నీవు నేను మనము ప్రభువుతో ఐక్యము కావాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక మరి పాత్ర ఒకటే, రొట్టె ఒకటే, గురువు ఒక్కరే, సంఘం ఒకటే, పాత్ర ఒకటే, రొట్టె ఒకటే, గురువు కూడా ఒక్కరే. మళ్ళీ చెప్తాను చూడండి. కనుక పాత్ర ఒకటే, చూడండి, సంఘము ఒకటే, పాత్ర ఒకటే, రొట్టె ఒకటే, సంఘము ఒకటే, పాత్ర ఒకటే, రొట్టె ఒకటే,
గురువు ఒక్కరే. యోహాను గారి సువార్త 6వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుకుందాం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవమును కలుగచేయు కష్టపడుడి. చూడండి, క్షయమైన ఆహారం కోసం కాదు. ఏ ఆహారం కోసం? అక్షయమైన ఆహారం. ఇప్పుడు ఇది క్షయమైన ఆహారమా, అక్షయమైన ఆహారమా? అక్షయమైనటువంటిది. క్షయమైనది అని అనగా మనం మరి భుజించిన తరువాత వ్యర్థమైపోయేది క్షయమైనటువంటిది. కనుక ఇదేమిటి అంటే పరలోకములోనికి మనల్ని సిద్ధపరిచేది ఈ అక్షయమైన ఆహారము. కనుక ఈ 11 మంది కూడా ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? ఎగుడు దిగుడు అంటే బల్ల యొద్దకు వచ్చిన మనలో కూడా చేతులు ఎత్తండి, మళ్ళీ ఒక్కసారి ఏమనుకోబాకండి. ఈ 11 మందిలో కూడా ఇక్కడున్న శిష్యులు 11 మందిలో ఏమి లేదు, ఎగుడు దిగుడు. ఆ మనిషిని చూసి ఇటు, ఈ మనిషిని చూసి ఇటు, తప్పుకోవటం, తొలగటం, మొహం తిప్పుకోవటం, ఇవన్నీ దాన్ని అభిమానం పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం లేదని తండ్రి గారు చెప్తూ ఉన్నారు. సంస్కారపు విందులో ప్రభువారు తండ్రి గారు మా దైవజనులు చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మరి ఒకరికొకరు ఎగుడు దిగుడు లేకుండా సమానముగా ఉన్నారు. అయితే ఒకప్పుడు 11 మందిలో మనలో మరి కొన్ని ప్రశ్నలు ఉండేవి. కానీ ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభువు వెంబడి నడిచిన తర్వాత, ప్రభు లోపలికి వెళ్ళిన తర్వాత, ప్రభు ఆత్మీయతలో వారు ఏకీభవించిన తర్వాత వారిలో ఉన్న ఎగుడు దిగుడులన్నీ కూడా ఏమైనాయి? పోయినాయి. కనుక ఇక్కడ దేవుని బిడ్డలారా చూడండి, అంతకుముందు మనం అప్పగించేది ఎవరని ఒకరికొకరు సైగలు చేసుకున్నారో చూడండి. మరి ఇక్కడ ఈ సైగలు చేసుకున్న మీదట ఇక్కడ ఈ సైగ లేదు, కానీ ఎప్పుడు తిందామా అనే మరి ధ్యానములోనే ఇప్పుడు ఉన్నారు. అందుకే దేవుని బిడ్డలారా చూడండి, ఇస్కరియోతు యోధా వెళ్ళిపోయిన తర్వాత, ఈ 11 మందిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత 12 మంది అయితే ఒక ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు ఎప్పుడు మనకు భోజనం పెడతాడా, ఈ ఆత్మీయ ఆహారం మనం ఎప్పుడు భుజిద్దామా అని చెప్పి ఎవరి తల మరి ప్రభువు మీదే వారి దృష్టి ఉంచారు. ప్రభు తలంపు మీదనే వారు ఉన్నారు. అందుకే మనం కూడా దైవ సన్నిధిలో దేవుని యొద్దకు వచ్చిన తదుపరి దేవుని బిడ్డలారా ఏ తలంపు మనం కలిగి ఉండాలి అంటే దేవుని తలంపు మనం కలిగి ఉండాలి. అందుకే దైవజనులు రాశారు, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండును, నీ సముఖమున మోకము వాసము చేసి నా పొడెట్లోండును, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. కనుక ఇక్కడ మీరు గమనించాలి, అయ్యగారు వేసే ప్రశ్న, ముందైతే సైగలు చేసుకున్నారు, కానీ అతను అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత సైగలు చేసుకోవడం మానివేశారట. అనగా దైవ సన్నిధిలో దేవుని బిడ్డలారా, అనగా దేవునిపై వీరు దృష్టి ఉంచి ఏం మానివేశారంటే సైగలు చేసుకోవడం మానివేశారట. అందుకే దేవుని బిడ్డలారా, ఇది వారి గొప్ప ఆత్మీయమైన అంతస్తుగా మనం చూడాలి. శిష్యుల దృష్టిలో ప్రభు ఒక్కరే ఉన్నారు, వేరొకటి లేదు. ప్రభు ఇచ్చు రొట్టె ద్రాక్షారసము ఇంటి వద్దనే చూడండి, ప్రభు ఇచ్చు రొట్టె ద్రాక్షారసము దేవుని బిడ్డలారా దాని మీదనే వారు మనస్సునుంచారు, శరీరము రక్తము అని. మనం కూడా మరి అలాంటి దృష్టిని మనం ఉంచి ఏం చేయాలి అంటే ప్రభు సంస్కారపు విందును మనం పుచ్చుకోవాలి. అందుకే ప్రస్తుత ప్రపంచంలో ఉన్న
ప్రతి సంఘములో కూడా దేవుని బిడ్డలారా ఈ సంస్కారపు విందు ఉంది కనుక ఈ సంస్కారపు విందు దేవుని బిడ్డలారా చూడండి, మరి నామకార్థంగా మనం భుజించక ఆచారముగా మనం భుజించక ఆత్మీయముగా ఆయన శరీరమని ఆయన రక్తమని మనం భుజించిన వారమైతే మన జీవితానికి ఆశీర్వాదకరం. అందుకే అయోగ్యంగా పుచ్చుకున్నాడు. లోకాన్ని ఇస్కరియోతు యోధ విడిచిపెట్టలేదు, లోకంలో ఉన్న ఆశను విడిచిపెట్టలేదు, శరీర సంబంధమైన ఆశను తాను విడిచిపెట్టలేదు. దానివల్ల తనకేం కాలేదు, దీవెన రాలేదు. కనుక ఈ శరీర రక్తాలు వీళ్ళు యోగ్యంగా పుచ్చుకున్నారు కనుక వారిని అపోస్తులైన 11 మందిని తర్వాత 12 మంది అయ్యారు మేడగదిలో. దేవుని బిడ్డలారా చీటీ వేసిన తర్వాత వారిని ఏమన్నారంటే భూలోకమును తలక్రిందులు చేయువారు. కనుక ఇంత గొప్ప ఆధిక్యత ఎక్కడ నుండి వచ్చింది అంటే దేవుని యొక్క శరీర రక్తాలు. అందుకే మరి కన్వెన్షన్ పుస్తకంలో కూడా మనం వాడుకుంటాం, ప్రభురాత్రి భోజన మర్మమెరిగి పూచుకొనుచున్నావా ప్రియ విశ్వాసీ పాపనైజమును పోగొట్టుట కొరకు మహిమాదే హముగా మార్చుట కొరకు ఆరోహణ బలమీచుట కొరకు అందుకొనుము విశ్వాస హస్తముతో ప్రభువు ఇచ్చు శరీర రక్తములు ప్రభురాత్రి భోజన మర్మమెరిగి పోచుకొను. ఏదో ఇవాళ నలుగురితో పాటు నేను తీసుకోవాలి కదా, లేదా నేను ఒక బిడ్డను కదా, నేను ఒక ఒడంబడికలో ఉన్నాను కదా, ఇది కాదు నీకు ముఖ్యం. నేను ఆయన శరీరమును ఆయన రక్తమును నేను తీసుకుంటున్నాను అనేటువంటి మనందరం కూడా అది ఒక దైవ తలంపు కలిగి ఉండాలి. చూడండి యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలో మనం చదువుకుందాం. మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ, ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు అనగా ఇప్పుడు మనందరం కూడా ఏం కావాలి, ఈ లోక జీవము కంటే పరలోక జీవము గొప్పది. ఈ లోకంలో మోషే గారు చెప్పాడు ఏమని, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును అయినను వాటి వైభవము. ఇప్పుడు 40కే అన్నీ వచ్చి కూర్చుంటున్నాయి కదా, 40కే అన్నీ వచ్చి కూర్చుంటున్నాయి, కొంతమంది 30కే వచ్చి కూర్చుంటున్నాయి. దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ జీవం అంటే ఇది కాదు జీవం. రేపు ఇక్కడి నుండి ఈ దేహములో నుండి ఈ ఆత్మ పరమునకు వెళ్ళిన తర్వాత ఆయనతో ఎలా ఉంటాము అంటే యుగయుగాలు ఉండేటువంటి జీవము. అందుకే దేవుని బిడ్డలారా, అందుకే మరి ఆయన శరీరము ఆయన రక్తం తీసుకుంటేనే కానీ మీలో మీరేం గలవారు కారు, జీవం గలవారు కారు. కనుక ఆయన జీవాన్ని పొందడానికి అందుకే దేవుని బిడ్డలారా కొన్ని మాటలు, ఒక 4 మాటలు నేను మీకు తెలియచేస్తాను. ఒకటి, 11 మంది ఏం కలిగిన వారు అంటే విశ్వాసము గలవారు. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. ఎవరన్నా ఉంటే ఈ మాటలు మీకు చాలా అవసరం. మళ్ళీ నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. ఒకటి ఏంటంటే ఈ 11 మంది విశ్వాసము గలవారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అనగా ఈ 11 మంది కూడా ఏం కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నవారుగా ఉన్నారు. రెండోది, 11 మంది ఐక్యత గలవారు. ఏం కలిగిన వారు, కీర్తన 133:1 మనం చూస్తే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. దేవుని బిడ్డలారా, మీలో ఎవరినైనా ఐక్యం లేని వారు ఉన్నారా? వాళ్ళు చెప్పుకున్నారండి, నాకు తెలవదు, నాకు చెప్పలా.
మీకు తెలుసా నాకు తెలవదు, కాదు కాదు. మీకు చెప్పారా మాకు చెప్పలా, కాదు కాదు కాదు. అక్కడ పిండిస్తున్నారంట యేసుబాబు, ఏం చేస్తా? ఇప్పుడు బయటికి వెళ్తే 500 ఉంది, ఇక్కడ 400కే ఇస్తున్నారంట. మన 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 పంచాయతీ దగ్గర సర్పంచ్ గారు ప్రకటన చేశారు. ఏం చేస్తావు నువ్వు? అందరికీ చెప్పుకుంటా. అలాగే ఒకరికొకరు ఏం చేయాలి? ఐక్యత, రైట్, ఐక్యత కలిగి ఏం చేయాలి? చెప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటి అంటే ఈ 11 మంది శిష్యులు, సంస్కారం తీసుకునే ఈ శిష్యులు ఏం కలిగిన వారు? విశ్వాసం గలవారు. రెండవది ఐక్యత గలవారు. మూడవది మనం చూసినట్లయితే చూడండి, 11 మంది సమాధానం గలవారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏముండాలి? సమాధానం ఉండాలి. సంస్కారం తీసుకునే వాళ్ళకి ఏముండాలి? సమాధానం ఉండాలి. మరే నేను చిన్నోడిని, అప్పుడే పొట్లకాయ తెక్కి పక్కనే వాళ్ళకి చుట్టూ పెద్ద స్థలం ఉంది. ఆ స్థలంలో పల్లెల్లో గేదెలు తక్కువ కదా, మనకంటే రైతులకి గేదెలు ఎక్కువ ఉంటాయి. ఈ పక్కనే ఒకళ్ళు గేదెను మేపుకుంటున్నారు, గేదె ఉంది. ఈ చుట్టూ బాగా బాగా పచ్చగా గడ్డి ఉంది. ఈ గడ్డి ఉంటే అప్పుడు దాకా తెల్లబట్టల మీద ఆరాధనకు సంస్కారానికి వెళ్ళి నా జీవితంలో నేను చూసింది. ఈ గేదె పొట్లకాయ పందిరికి, ఆ పందిరి కింద నీడ ఉంది కదా, బాగా పెరిగింది. ఈ గేదె ఓడ తీసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళి అక్కడ పందిరి అంతా పొడి చేసింది, పొట్లకాయలు కూడా ఇరిగిపోయింది. ఈ మనిషి వస్తానే బైబిల్ ఆ మంచం మీద అట్లా పూరిళ్ళు పంచ ఉంటుంది కదా, ఇసిరేసి ఇక తగులుకుంది. తెల్లకోక కూడా ఎడవల. చూసా? అలా ఏముండాలి? ఏముండాలి? సమాధానపరచువారు వారు ఏమవుతారు? అమ్మో, వారు ఏమవుతారు? దేవుని బిడ్డలారా, నీవు సమాధానంగా ఉండు. నీ సమాధాన స్థితి ఇతరులైన వారికి అర్థం కాకపోవచ్చు, నీ కుటుంబానికి అర్థం కాకపోవచ్చు, నీ బిడ్డలకు అర్థం కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న వారు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. కానీ నీ సమాధానం ఎప్పుడు, మన సమాధానం ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. అందుకే 11 మంది కూడా సంతోషము గలవారుగా ఉన్నారు. ఏం గలవారుగా ఉన్నారు? కనుక ఏముంది వాళ్ళల్లో? ఇప్పుడు చెప్పండి. నేను చెప్పిన ఒకటి విశ్వాసం ఉంది, రెండోది ఏముంది? ఐక్యత ఉంది, మూడోది ఏముంది? సమాధానం ఉంది, నాలుగోది ఏముంది? సంతోషం. ఏంటి సంతోషము? ఎవరిని బట్టి సంతోషము అంటే చూడండి, దేవునిని బట్టి సంతోషం. కనుక సంస్కారం తీసుకునే వారికి, దేవుని బిడ్డారా, ఇక్కడ చేరి వచ్చిన మనందరికి కూడా ఇవి ఉండాలి అని సేవకుడిగా తెలియచేస్తున్నాను. అందుకే యోగ్యమైన ప్రవర్తన ఉండాలి. కనుక నాలుగవదిగా ఇక్కడ యోగ్యమైన ప్రవర్తన ఏంటి అంటే యాకోబు గారి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఒకసారి మనం చూద్దాం. యాకోబు గారి పత్రిక సాత్వికము గలవాడై, సాత్వికము ద్వారా ఏమొచ్చుదంట? యోగ్యమైన ప్రవర్తన. చూడండి, మరి ఒకటి తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చదువుకుందాం. ఏలయనగా అనగా చూడండి, మేము ఎలా ఉన్నామో మీరేమై ఉన్నారు? ఎరిగిన వారై ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం కూడా ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనం తీసుకునేటప్పుడు అంత జాగ్రత్త మనం కలిగి ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా, సంఘములో సాతాను ఏం పెడతాడు? విరోధాలు పెడతాడు. సంఘంలో సాతాను ఏం పెడతాడు? విరోధాలు పెడతాడు. కనుక ఈ విరోధాలు పెట్టి
ఇంకొకసారి ఇక్కడ మాట చదువుతున్నాను. ఒక్క సంఘములోనే సాతాను విరోధముగా పెట్టగా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. నా మాటలు కాదు, చిన్న పాస్టర్ గారు నేను చదవమనండి. సంఘంలోనట ఒకరితో ఒకరు విరోధముగా మరి ఒకరికొకరు మాట్లాడుకోరు. ఒకరి మీద ఒకసారి లే పాస్టర్ గారు లే. ఒక సంఘములోనే సాతాను విరోధం పెట్టగా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకరి మీద ఒకరు చాడీలు లేనిపోని మాటలు కల్పిస్తారు. తమ విరోధులతో మాట్లాడలేని వారు ఇక్కడకు బల్ల దగ్గరకు సంస్కారం కొరకు ఎలాగు వస్తారు? 7 సంవత్సరాల విందుకు ఎలాగు వెళ్తారు? ప్రభువు భోజన సమయమప్పుడెల్లా చెప్పిన మాటలను ఈవేళ చెప్పినవి కలిపిన ఎన్ని మాటలు, ఎంత పొడుగైన మాటలు, ఇక ముందుకు చెప్పేవి కూడా కలిపితే ఇంకా పొడుగగును. ఈసారి సంస్కారమునకు ఇంకా కొన్ని మాటలు చెప్పుకుందాము. ఈ సంస్కారము రాకడ వరకు మాత్రమే సాగుచుండును. ఏముండకూడదంట? ఏముండకూడదు? ఒక సంఘములోని సాతాను ఏం చేస్తుంది? సంఘము అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ పెట్టదు. ఇప్పుడు దొంగోడు వెళ్ళాడనుకో, ఏమి లేని ఆ పూరి గుడిసెలోకి వెళ్తాడా? వెళ్ళడు. ఏ ఇంటికి వెళ్తాడు? బాగా రిక్కీ చేసి ఎట్టగొట్ట మిషన్ గుట్టి బొసిని గుట్టి ఎట్టగొట్ట సంపాదించుకున్న మన అమ్మాయి మరి అడవి నుండి వచ్చిన బిడ్డ శృతి ఇంటి లాంటి ఇల్లు చూసి ఎట్టగో వెళ్తాడు. అంతే కదా? అందుకే ఉదాహరణ చెప్తున్నాను. సాతాను కూడా ఎక్కడికి వెళ్తాడంటే, దొంగోడు ఎక్కడికి వెళ్తాడు? బాగా దొరికే ఇంటికి వెళ్తాడు. ఒట్టి చోటుకి వెళ్తే ప్రయోజనం ఏముంది? అలాగే సాతాను కూడా ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు? సంఘములోనికి. అందుకే ఇక్కడ సంఘములో సాతాను విరోధములు పెట్టగా ఒకరితో ఒకరు ఏం చేయరమ్మా? ఒకరితో ఒకరు మాట్లాడుకోని వాళ్ళందరూ ఇప్పుడు మరణా చెప్పుకుని బల్ల యుద్ధకు రండి. ఏనానా? నా మాటలు కాదు తల్లి, నేను చెప్పటం కాదు. తండ్రి, నీ ఆత్మీయ తండ్రి డానియల్ గారు ఆత్మీయ తండ్రి దేవదాస్ అయ్య గారు అని మనం అనుకుంటే, ఆయన రాసిన ఆ తండ్రి గారు రాసిన మాటలు మనం అనుకరిస్తే ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. సాతాను విధం ఒకరి మీద ఒకరు చాడీలు లేనిపోని మాటలు కల్పిస్తారు. తమకు విరోధముగా మాట్లాడలేని వారు తమ విరోధులతో మాట్లాడలేని వారు ఇక్కడ బల్ల దగ్గర సంస్కారమునకు ఎలాగో వస్తారు? దేవుని బిడ్డ, నేను ఎవరిని విమర్శించడం కాదు. మనకేముండకూడదు? విరోధాలు ఉండకూడదు, కలతలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, వైరాలు ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు. ఆయన శరీరము, ఆయన రక్తం. సంస్కారం తీసుకునే వారికి 4 లక్షణాలు చెప్పాను. ఏంటి? 1, విశ్వాసం గలవారై ఉండాలి, ఐక్యత గలవారై ఉండాలి, సమాధానం గలవారై ఉండాలి, సంతోషం గలవారై ఉండాలి. ఇది లోకంలో ఓ మంచి ఫంక్షన్ ఇచ్చాడు చూడండి. యాకోబయ్య గారు మొన్న వాక్యం చెప్పారు. మాకు మంచి ఒక 8 మంది పాస్టర్ గారికి ఒక మంచి ఖరీదైనటువంటి విందు ఒకటి ఇచ్చారు. ఆయనకు ఆ విందు కంటే కూడా సంతోషం ఏంటంటే, నా జీవితంలో ఎక్కేసాను అన్నయ్య, చాలు ఇక నాకు అని అంటున్నాడు. అది ఒక సంతోషం. ఏంటి? ఆత్మీయమైన సంతోషం. అలాగే ఈ దినాన మనం భూ సంబంధంగా ఎంతో మంచి ఆహారం మనం ఏం చేస్తాం? భుజిస్తాం. దాని అంతటికంటే కూడా ఇదేంటి? ఆత్మీయమైన ఆహారం. ఈ ఆహారం భూమి పాలైపోద్ది, కానీ ఈ ఆత్మీయ ఆహారం పరలోకానికి చేరుద్ది. కనుక దేవుని బిడ్డలారా చూడండి, దైవజనులు రాసిన మాటలను బట్టి మనము 11 మంది ఏకమయ్యారు. పాత్ర ఒకటే, రొట్టె ఒకటే, గురువు ఒకటే, రసము ఒకటే, స్థలము ఒకటే, మనస్సు కూడా ఒకటే. అలాగే మనం కూడా. అందుకే ఒక్కటియే సంగమగును, ఒక్కటియే
మందయగును. అందుకే మనలో ఒకరికొకరు ఒకవేళ నేను మీలో ఎవరికైనా విరోధంగా ఉంటే నన్ను మన్నించండి దేవుని ఎదుట. మీరు కూడా ఒకరికొకరు చెప్పుకోండి. పక్క మనిషితో చేసి మరణాతని చెప్పుకోండి సమాధానం కోసం. అమ్మా ఒకవేళ నా మనసులో నీ గురించి నాకేమీ లేదు, మీరు ఒకళ్ళు తలకాయలు ఉంచుకోబోకండి. మనం దేవుని బిడ్డలో ఎక్కడికి వస్తున్నాం? బల్ల యొద్దకు వస్తున్నాం. అట్టి ఐక్యతను కలిగి, అట్టి సమాధానం కలిగి. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, సంతోషం లేని హృదయము, సమాధానము కోరని హృదయం అట చెదల పుట్టలాంటిదంట. అంటే అన్నారులే, కొడుకు అంటే అన్నాళ్లే, కోళ్ళు అంటే అందలే, కూతురు అంటే అందలే, అల్లుడు అంటే అన్నాళ్లే అని అట్లా సర్దుకుపోయేవారికి మనసు సంతోషంగా సాగుద్ది. అదే పెట్టుకుని ఊరక దేవుకుంటా కూర్చున్నాం అనుకో, మనం ఏమైపోతాం? కుంగిపోయి బలహీనం అయిపోతాం. అందుకే సమాధానంగా మనం ఏమైపోవాలి? అందుకే సమాధానమును వెతికి దానిని ఏం చేయాలి? వెంటాడుము అని పౌలయ్య గారు తెలియజేస్తున్నారు. కనుక సంస్కారం అందుకోవడానికి వచ్చిన దేవుని బిడ్డలారా, ప్రభువుకు మనం ఏం చేద్దాం? సమాధాన సంబంధమైన నమస్కారం చేద్దాం. ఏం చేద్దాం? సమాధాన సంబంధమైన నమస్కారం చేసి దేనిలో ఏకీభవిద్దాం? సంస్కారంలో ఏకీభవిద్దాం. అట్టి కృప ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.